3000 పెన్షన్ 4000 చేసి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేస్తున్న దాంట్లో ఏ మాత్రం వెనకాడకుండా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 65 లక్షల కుటుంబాలకి 2700 కోట్లు ప్రతి నెల ఇస్తున్నాము. అందులో ముఖ్యంగా మహిళలకు మాత్రమే 1584 కోట్ల రూపాయలు కేవలం మహిళలకు అందుతుంది. మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తుందో మనకు తెలుసు. 4000 పెన్షన్ కాకుండా వికలాంగులకి ఒంట్లో హెల్త్ బాలేని వాళ్ళకి 6000 పెన్షన్, 10,000 పెన్షన్, 15,000 పెన్షన్. భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత అమౌంట్ ఉండే పెన్షన్ ఆంధ్రప్రదేశ్ లో తప్ప వేరే ఎక్కడ కనపడదు. ఇది కేవలం మన చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి. ఆయనకి ప్రజల పట్ల, మన టీడీపీ పార్టీకి ప్రజల పట్ల ఉండే ఆప్యాయత వల్ల జరుగుతున్న ఒక మంచి కార్యక్రమం. పెద్దవాళ్ళు 1వ తారీఖు వచ్చిందంటే శాలరీ అన్నా టైంకి వస్తుందో లేదో కానీ పెన్షన్ మాత్రం ఆ రోజు లేదంటే ఒక రోజు ముందుగానే వాళ్ళ చేతిలో అందించే ఒక ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని గర్వపడుతుంది. అంతేకాకుండా సూపర్ 6 పథకాల్లో చాలా వరకు కూడా ఇంటి వద్దకి వస్తున్నాయి. ఒకటి తల్లికి వందనం, దాదాపు 65 లక్షల మంది, 67 లక్షల మంది పిల్లలకు, 43 లక్షల మంది మహిళలకి, తల్లులకి అకౌంట్ లోకి 15,000 చెప్పున ప్రతి బిడ్డకి ప్రతి సంవత్సరం 15,000 చెప్పున చదువుకోవడానికి ప్రభుత్వం అందజేస్తుంది. ఈ నెల జూన్ లోనే ప్రతి తల్లికి తనకి ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళ అకౌంట్ లోకి తల్లికి వందనం అమౌంట్ ఇంకొద్ది రోజుల్లోనే పడబోతుంది. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపం 2 పథకం కింద ప్రతి సంవత్సరం మహిళలకి, ఇంకా మహిళలకి ఉచిత బస్ సర్వీసులు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నెల ప్రతి రోజు ఏదో ఒక కొత్త పథకంతో మనం ముందుకు వచ్చిన ఏకైక ప్రభుత్వం మనం టీడీపీ ప్రభుత్వం. రైతులకి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు కానివ్వండి, ఇంకా కొత్త కొత్త అభివృద్ధి కార్యక్రమాలు ఊర్లలో రోడ్లతో సహా మన నియోజకవర్గంలోనే దాదాపు 32 కోట్ల పైసలకు అమౌంట్స్ తో రోడ్లు వేయించుకోగలిగాం, స్ట్రీట్ లైట్లు వేయించుకోగలిగాం, ఇంకా కొత్త బిల్డింగ్లు కూడా శాంక్షన్ అవుతున్నాయి. అంతకంటే ముఖ్యంగా మన పుట్టపర్తి నియోజకవర్గానికి మనం చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండే ఒక గొప్ప ప్రాజెక్ట్ మొన్న మనము శంకుస్థాపన చేసిన ఆంకా అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఒకటి దాదాపు 1,00,000 కోట్ల పైసలకు పెట్టుబడులతో రాబోతోంది. పుట్టపర్తిని మాత్రమే కాదు, కొత్త చెరువు, బుక్కపట్నం, అన్ని చుట్టుపక్కల ఏరియాలు అందరికీ కూడా మంచి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా బాగా డెవలప్ అవుతాయి. ఖచ్చితంగా పుట్టపర్తి కాన్స్టిట్యున్సీకి కొత్త మంచి రోజులు వచ్చాయనే దానికి ఇదే ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇంకా అమడమూరు భాగానికి కూడా 51,700 కోట్ల రూపాయలతో ఒక అతి పెద్ద సోలార్ ప్రాజెక్ట్ 5,000 మెగావాట్ల ప్రాజెక్ట్ రాబోతుంది. అది కూడా ఈ నెలలోనే శంకుస్థాపన కూడా జరగబోతుంది. ఇది వస్తే ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశంలో అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ అవుతుంది. సో పుట్టపర్తి నియోజకవర్గానికి దాదాపు 1,50,000 కోట్ల పైసలకు పెట్టుబడులు మన కాన్స్టిట్యున్సీకి వస్తున్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటే, స్టేట్ లెవెల్లో ఉంటే ఎన్ని డెవలప్మెంట్స్ జరుగుతాయో, మన కాన్స్టిట్యున్సీకి ఎంత మంచి జరుగుతుందో ఒకసారి మనం గుర్తు పెట్టుకొని మళ్ళీ అన్ని ఎలక్షన్లలో కూడా సార్ కి తోడుగా నిలిచాలని కోరుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ రోజు. కారణం ఏమంటే మనకు చాలా పండుగలు ఉన్నాయి. ముస్లింలకి రంజాన్ ఉంది, బక్రీద్ ఉంది, మనకు దీపావళి ఉంది, ఉగాది పండుగ, సంక్రాంతి పండుగ ఉంది. ఆ పండుగల కంట మనం డబ్బులు ఖర్చు పెట్టాలి.
కాయగూరలు కొనాలా, బట్టలు కొనుక్కోవాలా, ఆ పండుగ కంటే డబ్బులు ఖర్చు అవుతాయి. ఈ రోజు 1వ తేదీ వచ్చే పండుగ మాత్రం ఇంటింటికి డబ్బులు వస్తాయి. ఇది చాలా చాలా మంచి పండుగ అని చెప్పి సందర్భంగా నేను గుర్తుచేస్తున్నాను. ఈ రోజు రాత్రి ఇంత రాత్రంతా ఆనందంగా వండుతారు. ఎప్పుడెప్పుడు వస్తారు, ఎమ్మెల్యే గారు ఎప్పుడు వస్తారు, ఇంటికి డబ్బులు ఎప్పుడు వస్తాయి అని ఆలోచన చేస్తా ఉంటారు. ప్రతి ఒక్క ఇంట్లో ఇప్పుడు డబ్బులు పండుగ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయలు పెన్షన్ లేదు. కొన్ని రాష్ట్రాలు పెన్షన్ లేదు, కొన్ని రాష్ట్రాలు 500 ఇస్తారు, కొన్ని రాష్ట్రాలు 1000 రూపాయలు ఇస్తారు, కొన్ని రాష్ట్రాలు 10,000 ఇస్తారు. మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు కష్టమైన మీ మీద అభిమానంతో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి పెన్షన్ తీసుకున్నంత కృతజ్ఞతగా ప్రభుత్వంతో సహకరించాలని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తుంది. ఇకపోతే తల్లికి వందనం. మన పిల్లలకు మన అత్తగారు, మన కొడుకులు, మన బంధువులు ప్రతి నెల 13,000 వంతుల తల్లికి వందనం ఇస్తున్నామంటే అది లెక్కేసుకుని పిల్లల చదువు ఇద్దరికి ఇస్తాం, ముగ్గురికి ఇస్తాం, ఇస్తాం. మహిళలు ఒక్కసారి చూడండి, ఇక్కడ మీ జీవితం ఎప్పుడైనా బస్సులో టికెట్ కొనుక్కోకుండా ప్రయాణం చేశారా? మొట్టమొదటిసారిగా 50 సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎవరు ఎక్కలేదు. ఫ్రీగా దర్జాగా కాలు మీద కాలు వేసుకొని పైసా కట్టుకోకుండా మీరు ఎవరికి అనుకోవచ్చు. ఇంత సౌకర్యం ఇస్తే ఎంత తీసుకుంటారో రుణం మీరు ప్రభుత్వం. కాబట్టి గ్యాస్ ఇస్తున్నాం, అన్నదాసుకి ఇస్తున్నాం, ఏ కార్యక్రమం ఇస్తున్నాము, రోడ్లు ఇస్తున్నాము, నీళ్ళు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, అన్ని సహాయం చేస్తున్నాం. కొచ్చేలో మిగిలింది ఏమంటే మెయిన్ రోడ్ కంప్లీట్ చేయాలా, ఆ పైప్ లైన్ పక్క వేయాలా, ఆ పోస్ట్ పక్క జరపాలా, దాని కూడా తప్పకోకుండా ప్రయత్నం చేస్తాం. ఈ కొత్త రోడ్డు నీట్గా అందంగా ఉండే డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ ఎంత వీలు పడితే మాత్రం సాయం చేస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ నాయకులు కోరేది ఒకటే, 1వ తేదీ ప్రతి ఒక్కరూ వాళ్ళ వార్డులో ఈ అవకాశం ఉపయోగించుకొని ఇంటింటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.